అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. అదేవిధంగా నా పేరు బ్రదర్ ఉమ్ముడు చిన్న తుని. అదేవిధంగా ఈరోజు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానులు సహవాసము చేయువారు జ్ఞానవంతులవుదురు, మూర్ఖులతో సహవాసం చేయవారు చెడిపోదురు. జ్ఞానులతో సహవాసం చేస్తే మనకి జ్ఞానం వస్తుంది. అలాగే మూర్ఖులతోనూ చెడిపోయిన వాళ్ళతోనూ తాగుబోతులతోనూ సహవాసం చేస్తే మనకి వాళ్ళు చెడు అలవాట్లు వస్తాయి. అదేవిధంగా జ్ఞానవంతులు ఏం చెప్పినా మనం శ్రద్ధగా వినాలి. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏది చెప్పినా కూడా మనం వాళ్ళని పాటించాలి. వాళ్ళ బాటలో నడిస్తే మనకి మంచి జ్ఞానం వస్తుంది. ఈరోజైతే చాలామంది అజ్ఞానంతోనే ప్రవర్తిస్తున్నారు. జ్ఞానం లేకుండా మూర్ఖులుగా చెడు సాహసాలు చేసి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి అనేక విధాలమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానులతోనూ మంచివారితోనూ అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా చెడిపోతున్నారు. అదేవిధంగా చాలామంది జాగ్రత్తగా ఉండాలని, జ్ఞానం కలిగి మంచి బుద్ధి కలిగి ప్రవర్తించాలని వేడుకున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక అందరికీ వందలండి.